గిరిజనుల ఆత్మాభిమానానికి ప్రతీకగా, విశ్వాసమే విధేయతగా భక్తజన ప్రవాహంతో పునీతమయ్యే మేడారం జాతరకు సమయం ఆసన్నమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను పురస్కరించుకుని దట్టమైన ఏటూరు నాగారం అభయారణ్యం జనారణ్యంగా మారుతోంది. హైటెక్ యుగంలోనూ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ రాష్ట్ర పండుగ భక్తిభావాన్ని ప్రసరింపచేయనుంది. మన దేశంలో కుంభమేళా తర్వాత భారీగా భక్తజనం పాల్గొనేది ఈ జాతరలోనే. మన రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రంగా కనిపిస్తుంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలు సమ్మక్క సారలమ్మలను స్మరించుకుంటూ ఈ మహాజాతర జరుగుతుంది. క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడి కాలం నుంచి జాతర కొనసాగుతున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్దరాజు పాలించేవారు. ఈయన సతీమణి సమ్మక్క. వీరి దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. అప్పటి కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి మేడారం పాలించేవారు. అదే కాలంలో 3-4 పాటు వరుసగా అనావృష్టితో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. పగిడిద్దరాజు కప్పం చెల్లించకపోవటంతో ప్రతాపరుద్రుడు గిరిజన పాలకులపై యుద్ధం ప్రకటించారు. కాకతీయ సైన్యం ములుగు సమీపంలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధానికి దిగింది. పగిడిద్దరాజు, అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా ప్రసిద్ధిగాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి పరాశక్తి అవతారమెత్తింది. అపర కాళిగా విజృంభించింది. ఈటెలతో, బల్లెలతో సైన్యాన్ని పరుగెత్తించింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికుడు దొంగచాటుగా ఆమెను బల్లెంతో వెనక నుంచి పొడవటంతో ఆమె యుద్ధభూమి నుంచి వైదొలగింది. మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపుకు వెళ్లి మలుపు ప్రాంతంలో సమ్మక్క అదృశ్యమై. సమ్మక్క కోసం కోయదొరలు ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. గుట్టపై గల నెమలినార చెట్టు వద్ద పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణ కనిపించింది. అదే సమ్మక్క ఆనవాలుగా భావించిన కోయదొరలు నిద్రాహారాలు మాని ఆమె తిరిగి వస్తుందన్న ఆశతో వేచి చూశారు. కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని, ఈ స్థలంలో గద్దెలు కట్టించి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆకాశవాణి మాటలు కోయదొరలకు వినిపించాయి. ఈ మాటలు సమ్మక్క చెప్పినట్లుగా వారి విశ్వాసం. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కోయరాజును ఆహ్వానించి సమ్మక్క భక్తుడిగా మారాడని సమాచారం. అప్పట్నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం జాతర కొనసాగుతోంది. ఈ 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది. జాతర ప్రారంభమైన తొలి రోజున సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. గిరిజన సంప్రదాయంలో భాగంగా విగ్రహాల ఆరాధన అనేది ఎక్కడా కనిపించదు. వెదురు కర్ర, కుంకుమ భరణ తదితర ప్రతీకలే ఇక్కడ ఉత్సవమూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే నేటి గద్దె అని చెప్తారు. మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామంలో గిరిజనులు మేళతాళాలతో, డోలు చప్పుళ్లతో సారలమ్మను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరతారు. సారలమ్మకు మొత్తం 6 పూజారులు, పూజారుల సహాయకుడు వడ్డే. ఇతనే సారలమ్మను గద్దెపైకి తెస్తాడు. సారలమ్మను బయటకు తెస్తున్నప్పుడు వందలాది మంది భక్తులు వివిధ రకాల కోరికలు తీరాలని మొక్కుకుంటూ ఆలయం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు బోర్లా పడుకుంటారు. పూజారులు, వడ్డే వారిని తొక్కుకుంటూ సారలమ్మను తీసుకొస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకను బలివ్వడం సంప్రదాయం.
అది కూడా జట్టి ఇస్తేనే. కన్నెపల్లిలో ప్రారంభమైన ఊరేగింపు సుమారు 6 గంటల తర్వాత మేడారం చేరుకుంటుంది. జాతరకు 2 రోజుల ముందే కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. దాదాపు 90 కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికొచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షమవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజులు ఏటూరు నాగారం మండలం కొండాయ గ్రామంలో కొలువై ఉంటాడు. జాతర రోజు ఉదయమే గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి బయలుదేరతారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. మరుసటి రోజు అంటే మహాజాతరలో 2వ రోజు సమ్మక్క తల్లిని చిలకలగుట్టపై నుంచి తీసుకొచ్చి భక్తుల జయ ధ్వానాల మధ్య గద్దెపై కూర్చోబెడతారు. తర్వాత రోజు అంటే మహాజాతరలో 3వ రోజు అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై 3వ రోజు అందరికీ దర్శనమిస్తారు. మహాజాతరలో ఈ 3వ రోజే అత్యంత కీలకం. తర్వాతి రోజు అంటే జాతరలో చివరి రోజు వనదేవతలను మళ్లీ వనంలోకి సాగనంపుతారు. ఇలా 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతర జరుగుతుంది. పూజారులు దేవతలను వనప్రవేశం చేయించటంతో మహాజాతర ఉత్సవం పరిపూర్ణమవుతుంది. ఆనవాయితీలో భాగంగా చిలకలగుట్టపై ఉన్న సమ్మక్క దేవతను కొక్కెర వంశస్థులు కుంకుమ భరణి రూపంలో మేడారంలోని గద్దెకు తీసుకొస్తుంటారు. ఈసారి జాతరకు పూజారి కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు తీసుకురానున్నారు. ఆయనతో పాటు సమ్మక్క పూజారులు చందా బాబూరావు, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణరావు, సిద్ధబోయిన మహేష్లు ఉంటారు. సారలమ్మ దేవతను కన్నెపెల్లి నుంచి కాక వంశస్థులు మేడారంలోని గద్దెకు తీసుకురావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈసారి సారలమ్మ దేవతను పూజారి కాక సారయ్య తీసుకొస్తారు. ఆయనతో పాటు పూజారులు కాక లక్ష్మీభాయమ్మ, కాక కనకమ్మ, కాక కిరణ్ కుమార్, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావులు ఉంటారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి మేడారం తీసుకొస్తారు. పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకొస్తారు. ఈసారి పూజారి పెనక మురళీధర్ తీసుకురానున్నారు. ఆయనతో పాటు పెనక బుచ్చిరామయ్య, పూజారి ఉంటారు. సారలమ్మ భర్త గోవిందరాజును ఏటూరు నాగారం, కొండాయి నుంచి మేడారంలోనే గద్దెకు తీసుకొస్తారు. గోవిందరాజులను కూడా పెనక వంశస్థులే తీసుకొస్తారు. ఈసారి పెనక గోవర్ధన్ గద్దెకు తీసుకురానున్నారు. ఇల్లులోనే కంకణాల గిట్లా తయారు చేసి పట్టెమ్మ కూడా ఉంటుంది. దాన్ని పూజించి ఆడబిడ్డలు వచ్చిన తర్వాత అందరు కలిసి మేడం వెళ్తారు సమ్మక్క గద్దె మీదకి. ఆ కార్యక్రమం అయిన తర్వాత 6-7 గంటల వరకు దేవుడి కండి గద్దెలపైకి బయలుదేరుతాడు. పోయే ముందే జంపన్న బ్రిడ్జి మీదకి కాకుండా జంపన్న వాగు నుంచి వెళ్ళి వాగు ఒడ్డుకిన తర్వాత గోవిందరాల దేవుడును పడిదరాజు దేవుడు వస్తారు అక్కడికి. అప్పుడు 3 దేవతలు కలిసి సమ్మక్క గుడికి పోతాం. ఆ నుంచి వెళ్ళి గుళ్ళకి వచ్చిన తర్వాత ఎవరి గద్దెరకాలు పోయి ప్రదర్శిస్తారు. మేడారం జాతరలో శివసత్తుల పూనకాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. వేల సంఖ్యలో భక్తులకు పూనకాలు వస్తుంటాయి. పూనకం వచ్చి సమ్మక్కలాగానే భవిష్యత్తును వివరిస్తుంటారు. శివసత్తుల పూనకాలు, సంతానం లేని స్త్రీలు సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దెల చుట్టూ వరాలు పట్టడం ఉత్కంఠను కలిగిస్తాయి. భక్తులు అమ్మవారి గద్దెను దర్శించి బంగారం అంటే బెల్లం, ధన, ఆభరణ, వస్తు, కోడెల రూపేణా మొక్కుబడులు చెల్లించుకుంటారు. మేడారం జాతరలో పూజారులు, మొక్కులు, నమ్మకాలు, అలంకారాలు అచ్చమైన గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కొన్ని ఆచారాలు మాత్రం వింతగానూ కనిపిస్తాయి. కానీ ప్రతి ఆచారం వెనుక అమ్మవార్ల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. జాతర కోసం మేడారం బయలుదేరిన యాత్రికులు తప్పనిసరిగా ములుగు దగ్గరలోనే ఘట్టమ్మ ఆలయం దగ్గర ఆగాల్సిందే. అమ్మను దర్శించుకుంటేనే మేడారం యాత్ర ఫలవంతమవుతుందని విశ్వాసం. సుఖశాంతులతో సురక్షితంగా ఇంటికి చేరుకుంటామనే ఘట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు అపార నమ్మకం. ఘట్టమ్మ దేవాలయం వద్ద నాయకపోడ్ గిరిజన తెగకు చెందిన పూజారులు
పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ దేవతల దగ్గర చేసే అదృష్టం చాలా కొంతమందికి దక్కుతుంది, మాకున్నది. ఈ ముఖ్యంగా ఇక్కడ ఉన్న గిరిజనులకైనా గిరిజన ప్రజలకైనా సేవ చేయడం అనేది చాలా గౌరవం. నిజంగా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి మొక్కుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఇలాంటి సేవ చేయడం, భక్తులకు సేవ చేయడం కూడా మాకు ఒక సేవగా మేము భావిస్తూ, మాకు ఒక దొరికిన అవకాశం, మంచి అవకాశంగా మేము భావిస్తూ సేవ చేస్తున్నాం. ఇక శివసత్తుల పూనకాలంటే సాక్షాత్తు సమ్మక్క పలుకులే అనే భావన ఉంది. సంతానం లేని మహిళలు సమ్మక్క సారలమ్మల గద్దెల చుట్టూ వరాలు పడతారు. లక్షల మంది భక్తుల దృష్టిలో మేడారం సమస్త శుభాలకు శ్రీకారం. పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసనలు ఇక్కడే చేస్తారు. కొందరు పెళ్లిళ్లు కూడా అమ్మల చెంతనే చేస్తారు. జాతర సమయంలో మేడారం చేరుకున్న భక్తులు తొలుత గ్రామ పొలిమేరలోని జంపన్న వాగులో స్నానం చేస్తారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మల దర్శనానికి బయలుదేరతారు. వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంది. జాతర సమయంలో జంపన్న వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర కాలినడకనే వెళ్లాలి. వాహనాల్లో వెళ్లటానికి వీలు లేకుండా రోడ్డంతా భక్తజనంతో కప్పుకుపోతుంది. ప్రభుత్వం జంపన్న వాగుకు ఇరువైపులా స్నానఘట్టాలు నిర్మించింది. జల్లు స్నానాలు ఏర్పాటు చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర చివరి ఘట్టంలో భాగంగా సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి గద్దెకు తీసుకొస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా అక్కడే ఉంటారు. జిల్లా ఎస్పీ తల్లి సమ్మక్క గద్దెకు వస్తున్నట్లుగా గౌరవ సూచకంగా గాల్లో తుపాకీతో కాల్పులు జరుపుతారు. ఆ తుపాకీ పేలుళ్ల శబ్దాలు విని మేడారం, దాని పరిసరాల్లో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో బస చేసి ఉన్న భక్తులు సైతం అమ్మ గద్దెకొస్తున్నట్లుగా భావిస్తారు. వెనువెంటనే జయ జయ ధ్వానాలు మిన్నంటుతాయి. మేడారంలో మొక్కుబడులకు అధిక ప్రాధాన్యం ఉంది. మొక్కులు తీరితేనే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మొక్కులు స్వీకరించి మమ్మల్ని సల్లంగా చూడాలంటూ 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరలో భక్తులు వేడుకుంటారు. ప్రతి మొక్కుబడిలోనూ గిరిజనుల సాంప్రదాయాలే ప్రతిబింబిస్తూ ఉంటాయి. ధనిక, కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పగించుకోవాల్సిందే. వనదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటినే మొక్కులుగా సమర్పిస్తారు. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి సమ్మక్క సారక్క జాతరకు. గత 10 సంవత్సరాల నుంచి మేము వస్తున్నామండి సమ్మక్క సారక్క జాతర. కోరికలన్నీ తీర్చే, కొంగు బంగారం చేసే అమ్మవారు మా కోరికలన్నీ తీర్చిందండి. అమ్మలు ఆదిశక్తి రూపాలు. కష్టాల నుంచి ఒడ్డెక్కించండి, నిలువెత్తు బంగారం ఇచ్చుకుంటామంటూ భక్తులు సమ్మక్క సారలమ్మలకు బంగారం అంటే బెల్లం సమర్పించుకుంటారు. అమ్మలకు బంగారం అంటే అత్యంత ప్రీతిపాత్రం. సమ్మక్క సారలమ్మల దయాదాక్షిణ్యాలు పొందేందుకు బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. 3 years నుంచి వస్తున్నాం. మా బాబుకు ఆరోగ్యం బాగాలేకుంటే బాబుకు ఎత్తు బంగారం ఇస్తామని మొక్కినాం. బాబు కోసం ఎత్తు బంగారం ఇస్తున్నాం. బంగారం అనేది అతి ఖరీదైన లోహమైనందువల్ల ఈ మొక్కును పేద గిరిజనులు సమర్పించుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో గతంలో ఓ భక్తుడు, అమ్మా బంగారం సమర్పిస్తానని మొక్కుకున్నాను, పేదోణ్ణైన నాకు సాధ్యం కావడం లేదు, నీవే దారి చూపమ్మా అంటూ వేడుకున్నాడట. దీంతో ఆ భక్తుడికి దేవతలు కల్లో కనిపించి, చింతపడకు, బెల్లమంటే నాకు బంగారంతో సమానం, నీ బరువెత్తు బెల్లం కానుకగా సమర్పిస్తే నాకు బంగారం అప్పగించినట్లేనని చెప్పారట. దీంతో ఆ భక్తుడు ఎంతో ఉత్సాహంతో తన ఎత్తు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు సమర్పించాడట. అప్పటి నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నే బంగారంగా పేర్కొంటూ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాము. మేమేం కోరుకున్నా అమ్మవారి దయ వల్ల ఆమె కటాక్షిస్తుంది. కావున ప్రతి ఒక్కరికి వినయించింది ఏంటంటే ఈ సమ్మక్క సారక్క దయ వల్ల అందరికీ కటాక్షిస్తుంది. రాష్ట్రంలో మొదటిసారి వస్తున్న జాతర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లే చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి జాతర పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. జాతరకు 6 మార్గాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏటూరు నాగారం మండలం గోదావరిపై ముళ్లకట్ట వద్ద బ్రిడ్జి నిర్మాణంతో ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముంది. 1 వే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆలయం చుట్టూనే 50కి పైగా సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ ఈసారి జాతరకు మొత్తం మీద
100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఒక్క గుడి చుట్టూనే 50 దాకా కెమెరాలను అమర్చగా మిగిలిన ప్రాంతాల్లో మరో 50 దాకా అమరుస్తున్నారు. భక్తులు బాగా రద్దీగా ఉండే జంపన్న వాగులోనూ 15కు పైగా సీసీ కెమెరాలను పెడుతున్నారు. మేడారం జాతర అంతా ఈ 16 టవర్ల పరిధిలో 5G, వైఫై సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకరోజు 50 లక్షల మంది మాట్లాడుకునేలా సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సారలమ్మ అమ్మవారు అక్కడ ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళాలి కోసం అన్ని సిద్ధంగా ఉంది. రేపటి ఇక్కడ నేను అన్ని పూజల సంఘంతో అడిగాను. ఇక్కడ 3 గంటల వరకు ఇది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 6 గంటల వరకు మనం తీసుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఊర్లో అడిగిన దాదాపుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ కూడా పిఓ గారు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా మనకు ఇక్కడ ఒక డార్మెటరీ షెడ్ వచ్చింది. అదేవిధంగా సిసి రోడ్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది కూడా మన సిసి ప్లాట్ఫామ్ కూడా తయారైంది. సో మనం తరఫున అంత సిద్ధంగా ఉన్నాను, ఏమీ ప్రాబ్లం. ఇప్పటికే భారీగా భక్తులు మేడారం తరలి వస్తున్నారు. మొత్తంగా జాతరకు ముందుగా అంచనా వేసిన 1 కోటి సంఖ్య దాటిపోయే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గద్దెల వద్ద పోటెత్తుతున్న భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలిచే బెల్లం, పసుపు కుంకుమ, సారె, గాజులు లాంటివి సమర్పిస్తున్నారు.